వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొండాబొమ్మ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకాష్ నగర్ లో మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తొలగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని మహాకూటమి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి కె సుజనా చౌదరి స్పష్టం. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మహాకూటమికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సుజనా. న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ ఈసరపు దేవితో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దశాబ్దాలుగా న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే శాశ్వత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేశారని పేర్కొన్నారు. రాజరాజేశ్వరిపేటలో టిట్కో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు పేద ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. ఈ డివిజన్లో మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 57 డివిజన్ల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడంతా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి మా స్థానిక కార్పొరేటర్ దేవిరాజు గారు, అదేవిధంగా మా నాగవంశల కార్పొరేటర్ చైర్మన్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అనేది ఒక చారిత్రాత్మకం. గతంలో చంద్రబాబు నాయుడు ఏదో అరాకొర చేసి వదిలేయడం జరిగింది. మిగతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 57వ డివిజన్లో ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన డివిజన్లో గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే మా డివిజన్లో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా చక్కగా జరిగాయి. మా డివిజన్లో రిజిస్ట్రేషన్లు గతంలో ఎన్నో సంవత్సరాలుగా జరగలేని రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మా జగన్ అన్న వచ్చిన తర్వాత, అలాగే మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిపి రిజిస్ట్రేషన్ చేయించారు. టు డోరు ఎలక్షన్ క్యాంపెయిన్లో అలాగే మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతుగా స్టేట్ నాగవంశం కార్పొరేషన్ నుంచి మేము బొడ్డు అప్పలకొండమ్మ, అలాగే స్టేట్ వైఎస్ఆర్ పార్టీ జాయింట్ సెక్రటరీగా బొడ్డు అప్పలనాయుడు ఈరోజు ప్రసారానికి మేము ఈ రాజరాజేశ్వరిపేటలో మాకున్నటువంటి సంబంధాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళకి ఎంత అభివృద్ధి జరిగిందో, తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళకి ఏ పథకాలు వచ్చాయో, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ప్రజలను అడిగి తెలుసుకుంటే, మరి ఆ రోజు 2000 సంవత్సరంలో ఈ ఇల్లులు ఇక్కడ ఇచ్చినప్పుడు యాల్వి చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ ఒక గజం యాల్వి కానివ్వండి, ఒక ఎకరం యాల్వి కానివ్వండి. మరి అలాంటిది ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ 20 గజాల స్థలంలోనే ఒక ఫ్యామిలీ ఉండే విధంగా ఇల్లు ఇచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 100 గజాల పైన, అంటే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా సెంటు పైనే కానీ సెంటు తక్కువ ఎవరికి ఇవ్వలేదు ఇల్లుకి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో 600 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు నిర్వహించినట్లుగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర తెలిపారు.
ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకాష్ నగర్లో మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. సత్యనారాయణపురంలో అంతిమయాత్ర భవన్ను నిర్మించానని తెలిపారు. అద్దెకు ఉన్నవారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఇంటి యజమానులు మృతదేహాన్ని అక్కడికి రానిచ్చేవారు కాదు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి రావాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతుంది. ఈలోగా మృతదేహాన్ని ఎక్కడ భద్రపరచాలో తెలియని అయోమయంలో పడిపోయేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అంతిమయాత్ర భవన్ తాను నిర్మించినట్లుగా వారు తెలియజేశారు. సింగనగర్ ఫ్లైఓవర్పై విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతో రామకృష్ణాపురంలో బుడమేరు వద్ద ఆర్యూబీ నిర్మించామన్నారు. 16 డివిజన్లో ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. టిట్కోలో 1,00,000 ఇళ్ల ప్రతిపాదన 10,000 ఇళ్లు నిర్మించామని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మధురానగర్ ఆర్యూబీ 5 సంవత్సరాల కాలం సాగదీశారని, దీనిని బట్టి వారి పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావారవి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 157 కోట్లు ఎల్ఎన్టీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నిధులు తీసుకొచ్చాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 550 కోట్లు విజయవాడ సిటీకి ఇస్తే సెంట్రల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వాటాగా వచ్చింది. ఆ 150 కోట్లతో డెవలప్ చేశాం. దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అట్లాగే అభివృద్ధి నిమిత్తం 450 కోట్లు చేస్తాం. అంటే 600 కోట్ల రూపాయలు అభివృద్ధికి పనిచేశాం. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తొలగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని మహాకూటమి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థికే సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాజధాని లేకపోవడంతో ఏపీ ప్రజలకు అన్ని విధాలుగా సమస్యలు చుట్టుముట్టాయన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మహాకూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని సుజనా చౌదరి అభ్యర్థించారు. భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విజయవాడ బిల్డర్స్ కాంట్రాక్ట్స్ బిల్డింగ్ వర్కర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ సీఎం అసమర్థత కారణంగానే రాజధాని అమరావతికి గ్రహణం పట్టిందన్నారు. సీఎంకి పరిపాలన చేయడం చేతకాలేదన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తేనే గాడి తప్పిన రాష్ట్ర అభివృద్ధి తిరిగి గాడిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అన్ని రంగాలు చాలా బాగున్నాయన్నారు. సీఎం జగన్ పాలన ప్రారంభంతోనే అన్ని రంగాలు కుదేలుగా తయారయ్యాయని ఆయన అన్నారు. విజయవాడ మహాకూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే బిల్డర్స్ అసోసియేషన్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడంలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కూడా మాకు బిల్డర్లే కాదు కార్మిక దగ్గర నుంచి కూడా ఓటుకోవడం అందరం ఒకసారి సందేశాలు మారిపోయారు. మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే పాత ఇసుక పాలసీనే తీసుకొస్తాం. ఎక్కడైతే కాంట్రాక్టర్లకి బిల్డర్లకి నిలబెట్టలేదని ఇవాళ పెట్టారు. కాబట్టి వాళ్ళకి చాలా సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సఫర్ అయినాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు మారటం అనేది తథ్యం. అందరూ కూడా ప్రభుత్వాలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు నేను కొండ ప్రాంతం కూడా వెళ్ళొచ్చాను. ఆ సమస్యలు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబు నాయుడుకి లేదని మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల కాలంలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారు ఆయన. సోమవారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లో జరిగిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడు
పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్న? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను, వాళ్ళ TV5 లోను, వాళ్ళ ABN లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరు కొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంప్లెట్. ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. 6వ డివిజన్ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గడపలో మహిళలు జగన్ ప్రభుత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యామని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని అన్నారు. జగన్ ప్రభుత్వంకి మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి, అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు. మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాళ్ళు కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది. ప్రజలందరూ ప్రాణాలు గుట్టులో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్. ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు ప్రజలందరూ ఆశీస్సులతో, భారీ మెజార్టీతో. ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన, అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. ఈరోజు 16వ డివిజన్లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకాన్ని వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తున్నారు జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం గారి జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే నా గెలుపుకు శ్రీరామ రక్ష అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని పథకాలను ఏపీలో అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ 54వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఎన్ని కూటములు ఎన్నికల్లో కలిసి వచ్చినా సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ముందు నిలబడమన్నారు. ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వైసీపీ మరోసారి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మాత్రమే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్లుగా ఆసిఫ్ వివరించారు. పనిచేసిన ప్రభుత్వానికి తిరిగి అధికారం ఇచ్చేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
జగన్ని రెండోసారి కూడా సీఎం చేసేందుకు ప్రజలు ఎన్నికల తేదీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కార్పొరేటర్ గారైన అర్షద్ గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక డివిజన్ అధ్యక్షులు వహాబ్ గారు, అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘ నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ గడప గడప కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, అంతా అభివృద్ధి జరిగింది, జగనన్న వచ్చిన తర్వాతే ఈరోజు మా పిల్లలు కానీ మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, పౌష్టికాహారాన్ని మాకు పిల్లలకు అందిస్తున్న జగనన్న. ఆయన చల్లగా ఉంటేనే మేము అందరం బాగుంటాం. ఈరోజు జగనన్న లేని లోటు మాకు తెలిసింది. జగనన్న ఏ రోజు కూడా ఆగకుండా 1వ తారీఖే తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చేవారు, వాలంటరీ వ్యవస్థ. మరి ఈరోజు ఇప్పుడు దాకా మాకు పెన్షన్ రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 54 డివిజన్లో ముఖ్య అతిథులుగా ఆసిఫ్ గారు, మా నాన్నగారు, అలాగే ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు విచ్చేశారు. ప్రతి గడప మనం వెళ్ళేటప్పుడు వాళ్ళే ఎంతో ఆనందంగా మీరు అవసరం లేదన్నా, మేమే మీకు గెలిపిస్తాం, ఆ 13వ తారీఖు ఎప్పుడు వచ్చిందా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమమే రాబోయే రోజులు కూడా ప్రజానికానికి, ప్రజలందరికీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మేము జగనన్నకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు తప్ప. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ నాని కుమార్తె హైమ అవినాష్ వదిన సింధు ఎన్నికల ప్రచారం చేస్తారు. 14వ డివిజన్ దర్శిపేటలో గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే పేద ప్రజలకు పెద్ద దిక్కుగా మారతాడని వారు వివరించారు. అవినాష్ చేసిన మంచి పాలన దృష్టిలో ఉంచుకొని ఒక్క అవకాశం కల్పించాలని వారు అభ్యర్థించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీకి ఓటు వేయాలని వారు కోరారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని అల్లుడు చక్రవర్తి కూతురు అశ్విత వాంబే కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో ఈరోజు స్థానిక కార్యకర్తలతో ఇక్కడ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లతో పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందనను ఈరోజు మేము చూడటం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ తలుపు తట్టినా ఏ గడప తొక్కినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానివ్వండి, ఇక్కడ మా ఏరియాలో స్థానికంగా జరిగిన అభివృద్ధి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, ఏదైనా కూడా ఈ 5 సంవత్సరాలలో మాకు చాలా బాగా జరిగింది. చిన్న చిన్న అవసరాలు ఉన్నప్పటికీ అవి తప్పకుండా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా ఆల్మోస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ 90 రోజులు 100 రోజులుగా ఉండగా దాదాపు చాలా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని వారు ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు జీ బ్లాక్లో వాంబే కాలనీ జీ బ్లాక్ 60 డివిజన్లో వెల్లంపల్లి శ్రీను గారు అల్లుడు గారు యువకుడు విద్యావంతుడు. ఆయన ఈరోజు గడపకి తిరగడం జరిగింది. అలాగే పెన్షన్దారులు అతనికి వాళ్ళ గోడు వినిపించుకోవడం జరిగింది. జరగాలి మాకు పెన్షన్ కింద చెట్లకి వెళ్ళా ఏడిచా 3 గంటలు ఏడిచా ఆ పెన్షన్లా తెచ్చుకున్న నలుగురు పడుదల పట్టి అక్కడికి వెళ్తే స్టంపు బాగాలేదు ఇంకోటి కానీ నన్ను ఏడిపించారు 3 గంటలు. రాష్ట్ర ప్రజల్లోనే కాదు వైసీపీ నాయకుల కార్యకర్తల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి జరగాలనే ఆకాంక్ష బాగా పెరిగింది. ఆ అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. అందుకే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలోకి వస్తున్నారని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన విజయవాడకు చెందిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు, ఏపీ బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎం నాగేంద్రబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కేశినేని శివనాథ్ను కలిశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ పార్టీ పసుపు కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని విశ్వసించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరిద్దరికీ అభినందనలు తెలియజేశారు. జగన్ నియంతృత్వ విధానాలతో విసిగి ఆ పార్టీ నాయకులు వారి హోదాలను వదిలిపెట్టి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం టీడీపీలోకి వస్తున్న వైసీపీ నాయకులకు ఆహ్వానం పలికారు. సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. మనందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవడంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమికి విజయం అందించడం ఎంతో అవసరమని చెప్పారు. ఎన్నికలకు ఇంకో 5 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. ఆ తర్వాత ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ వైసీపీ వీడి టీడీపీలోకి చేరడానికి ప్రధాన కారణం రాష్ట్రాభివృద్ధి కోసమన్నారు. ఇంకో కారణం జగన్ రెడ్డి కులాలుగా విడగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి 7,800 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక బ్రాహ్మణ సంక్షేమానికే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన సామాజిక వర్గాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో ఆ వివరాలు కూడా చెప్పాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు చేసినట్లు చెబుతున్న 7,800 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాల మొత్తం టీడీపీకి మద్దతుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం పురోహిత సంఘం అధ్యక్షుడు చైతన్య శర్మ, విజయవాడ పురోహిత సంఘం అధ్యక్షుడు వంగల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు చెరువు రామకోటయ్య పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కలల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటూ వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే. ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రాబోయే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముఖ్యమైన కారణం ఈ రాష్ట్ర అభివృద్ధి మొట్టమొదటిది. అలాగే రెండవది కులాలుగా విడగొట్టారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయటం, అలాగే దేవాలయాలు, బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించినవన్నీ కూడా చాలా దారుణంగా తయారు చేయడం జరిగింది. కనీసం మేము మొరపెట్టుకోవడానికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదు. 5 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ, ఆయనకి పనిచేసిన వ్యక్తులు కానీ ఆయన గేటు దాటిచ్చి లోపలికి రాలిచ్చలేదు. మరి ఆయన మహానాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఇది చాలా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రాజరిక వ్యవస్థలో లేవు, మనం ప్రజా వ్యవస్థలో ఉన్నాం. నాయకుడు అందరినీ దగ్గరికి తీసుకోవాలి. దగ్గరికి తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే నాయకుడు అవుతాడు. లేకపోతే ఆయన నాయకుడు కాదు, కేవలం ప్రొవైడర్ అంటారు దాన్ని. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తూ ఉంటాం, మీరు తీసుకొని బతకండి అనే ఒక ప్రొవైడర్గానే చూస్తారు తప్పితే నాయకుడిగా మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశత్వ మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలని, ప్రజల కోసం పోరాడే తమ కూటమిని గెలిపించాలని ఇండియా కూటమి నాయకులు కోరారు. మే 10వ తేదీన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు సీతారాం ఏచూరితో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇండియా కూటమిని బలపరుస్తూ అఖిల భారత నాయకులతో జరిగే సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కూటమి నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిపించాలని కోరారు. బీజేపీ నిరంకుశత్వ మతతత్వానికి వ్యతిరేకంగా మోడీని ఓడించాలన్నారు. మే 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు సీతారాం ఏచూరితో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇండియా వేదికను బలపరచాలని, మోడీకి ఇది చివరి దశ ఎన్నికలని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్తో సంబంధం పెడుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అఖిల భారత నాయకులతో జరిగే సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ 10వ తేదీన జింకానా గ్రౌండ్స్లో జరిగే ఇండియా కూటమి సభను విజయవంతం చేయాలని కోరారు. ముస్లింల రిజర్వేషన్ అవసరమా అని అమిత్ షా ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. ఈ పోరాటం కేవలం విజయవాడలోనే కాదు, దేశవ్యాప్తంగా వస్తుందన్నారు. రాహుల్ గాంధీ పీఎం అయితే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైనని చెప్తున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించుకుందామని వారు అన్నారు. నాశనం చేస్తానికి ఏ ఒక్కరు కూడా మనకి స్టేటస్ ఇస్తానని ఎక్కడ కూడా అన్న పాప అన్నట్టు పోలేదు. ఎన్డీఏ కూటమిని ఓడిస్తారని ఆశిస్తున్నాము. మరి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు 10వ తారీఖు జరిగే మహాకూటమి బహిరంగ సభ. ఆ సభని విజయవంతం చేయాలని, ఆ సభకు కూడా సీతారాం ఏచూరి గారు, డి రాజా గారు, మాణిక్ ఠాకూర్ గారు, అలాగే మల్లికార్జున ఖార్గే గారు, మహేప్పన్ గారు, ఏఐసిసి నాయకులు అందరూ ఉంటారు. అలాగే వామపక్షాల నుంచి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర నాయకులు, అతిరథ మహారథులు, అలాగే ఆప్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇండియా కూటమి మిత్రపక్షాలన్నీ కూడా
ఈ సభను చేస్తాయని, ముఖ్యంగా రేపు 13వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారు హస్తం గుర్తు, అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మునుగపాటి రాంచార్య గారికి వారికి కూడా హస్తం గుర్తు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుంచి సోదరులు చిగురుపాటి బాబురావు గారు వారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి, అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది జి కోటేశ్వరరావు గారిని కంకి కొడవలి గుర్తుకి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నథింగ్ ఇస్ లెఫ్ట్. There is a wave across the India in favor of India Bloc. India Bloc will form government at center this time in 24. జయప్రదం చేయాలని చెప్పి ఇండియా కూటమి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ శాసనసభ అభ్యర్థి కామ్రేడ్ జి కోటేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ సిహెచ్ బాబురావు, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునుగపాటి రాంచార్య తదితర అభ్యర్థులను గెలిపించేందుకు జరిగేటువంటి సభలో పెద్ద ఎత్తున ఇండియా కూటమి శ్రేణులు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. I am glad that the CPI and the CPIM is coordinating and cooperating with this alliance in a very, very excellent manner. With their support, I am confident throughout the state of Andhra Pradesh, we are definitely improving and doing our best to gain the confidence of the people of Andhra Pradesh. Both the Telugu Desam and the YSRCP have failed in implementing the special category status. Opportunity was given to the TDP 5 years, they couldn't do it. Opportunity was given to the YSRCP, they couldn't do it. So our main thrust will be to implement the special category status. And Mr. Rahul Gandhi and Mrs. Sonia Gandhi on many an occasion has told that their first signature as the Prime Minister of the country in 2024 would be to grant special category status to the state of Andhra Pradesh. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కోరుతూ అతని సోదరి క్రాంతి 19వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అవినాష్కి ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలోనే మరెక్కడా జరగదని ఆమె హామీ ఇచ్చారు. కేసినేని నాని గారు
మరి ఆ కేశినేని నాని గారికి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉన్నది. అందరూ ఏమంటున్నారంటే కేశినేని నాని గారు ఇప్పుడు కరెక్ట్గా ఉండాల్సిన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే పార్టీలకు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన కూడా ఇప్పుడు ప్రజల కోసం నిలబడే మనిషిగా మనందరికీ కూడా కేశినేని నాని గారు తెలుసు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కాపులకు చేసిందేమీ లేదని నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు సింహాద్రి రాఘవేంద్ర వ్యాఖ్యానించారు. కాపులకు అండగా ఉంటున్నది దేవినేని అవినాష్ అని, వచ్చే ఎన్నికల్లో కాపులంతా అవినాష్ ఓటు వేసి గెలిపిస్తామని వారన్నారు. నియోజకవర్గంలో 40,000 మంది కాపులు ఉన్నారని, ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, కాపునాడు అభిప్రాయం అని చెప్పారు. కాపుల సంక్షేమం కోసం అవినాష్ అండగా నిలుస్తారని ఆయన గుర్తు చేశారు. నా పేరు సింహాద్రి రాఘవేంద్రరావు. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంకు కాపునాడు అధ్యక్షుడిని, కాపు సంఘానికి ప్రెసిడెంట్ని. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని, అధ్యక్షుడిని. ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరు కమ్మ వ్యక్తులే. ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తలేదు. కాబట్టి కాపు సోదరులకి ఒక విన్నపం, మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2009 నుంచి 16 వరకు ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది. నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు. ఈ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరిలో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే బెటర్. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు. కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సిందిగా కాపు సంఘం తరఫున కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొండాబొమ్మ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకాష్ నగర్ లో మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడి. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తొలగాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని మహాకూటమి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి కె సుజనా చౌదరి స్పష్టం. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మహాకూటమికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సుజనా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.